బ్రేకింగ్ చూస్తున్న అనంతపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి 2 కార్లు ఢీకొనడంతో 4 దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం మండలం వీరాపురం క్రాస్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాదం ఎట్లా జరిగింది, ఏమిటి పరిస్థితి? వీరాపురం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఏదైతే ఎదురెదురుగా వేగంగా వచ్చి నుంచి ప్రమాదం చోటు తీసుకున్నట్లు స్థానికుల వద్ద నుంచి మనకు సమాచారం అందుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ అనంతపురంకి రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ తో పాటు మిగిలిన మున్సిపల్ సిబ్బంది కూడా అనంతపురం జిల్లాకు వచ్చినట్టు తెలుస్తుంది. వారు తిరిగి మళ్ళా రాయదుర్గం వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుసు. మనకు అందుతున్న సమాచారం మేరకు మృతుల్లో మున్సిపల్ కమిషనర్ తో పాటు 2 ఆర్ఐలు డ్రైవర్ తెలుస్తుంది. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఋషి, ప్రమాదానికి సంబంధించి అక్కడ స్థానికులు ఏదంటే రాయదుర్గం నుండి వీరాపురంపై క్రాస్ లో అంత చీకటిగా ఉంటుంది. ఈ చీకటిగా ఉన్నప్పుడే ఎదురెదురుగా 2 బండ్లు ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షి సమాచారం ఉంటుంది. ఈ ఘటనలో దాదాపు కమిషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా మృత్యువాత పడడం ఏదైతే ఉందో సిబ్బందిని ఆవేదన గురి చేస్తోంది. ఇంకా ప్రమాదానికి సంబంధించి ఏం చెప్తున్నారు శ్రీనివాస్? అంటే అక్కడ ఎవరు తప్పని చెప్తున్నారు? ప్రస్తుతానికి ఘటనా స్థలం పోలీసులతో పాటు మిగిలిన అధికారులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఘటన జరిగిన వెంటనే అక్కడికి అంబులెన్స్లు తరలించే ప్రయత్నం చేస్తారు. స్థానికుల ప్రజాప్రతినిధులు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఉందో వీరాపురం క్రాస్ వద్ద అది మలుపు ఉంటుంది. బళ్ళారి నుంచి రాయదుర్గంపై వాహనాలు, అలాగే మిగిలిన నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్డు అక్కడ క్రాస్ మలుపు ఉంటుంది. ఈ మలుపులో ఒక్కసారిగా 2 వాహనాలు ఎదురెదురుగా చూసుకోవడంతో ఈ ప్రమాదం చేస్తున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది.